హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి వస్తే మనకి ఇన్స్పెక్టర్. ఫస్ట్ ఇన్స్పెక్టర్ చూద్దాము. ఇన్స్పెక్టర్ తర్వాత వచ్చి మనం దాని తర్వాత కాగ్నిటివ్ చూద్దాం. చెప్తాను కాగ్నిటివ్ ఇప్పుడు చెప్పాలా లేకపోతే ఏపీఐ గేట్వే అప్పుడు చెప్పాలా అని. సో లేకపోతే నేను వేరే చూపిస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇన్స్పెక్టర్ అండి. సో దానికోసం నేను ఓపెన్ చేస్తాను. ఇన్స్పెక్టర్ ఏంటంటే నేను మీకు చెప్పినట్లు నిన్న ఇది మనం ఒక సర్వర్స్ ఉన్నాయి, ఒక సెట్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. అవి యాక్చువల్ గా కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు తెలియాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తాము, మనం ఇన్స్పెక్టర్ ని యూస్ చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే అది ఓవరాల్ గా రన్ చేసి దేని మీద మనకి సర్వర్స్ మీద మనం ఎన్నుకున్న సర్వర్స్ మీద రన్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఏమన్నా పరిస్థితి బాగుందా లేదా అని. ఇది ఎప్పుడు అవుతుందంటే మనకి హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, నేను చెప్పినట్టు మీకు ఏంటంటే నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఒక ప్రాజెక్ట్ మొత్తం ఇంప్లిమెంట్ చేశాను, విపిసి క్రియేట్ చేశాను, ఇంటర్నెట్ గేట్వేస్, సబ్నెట్స్ అన్ని క్రియేట్ చేసి ఒక నాలుగు సర్వర్స్ పెట్టాను. 4 సర్వర్స్ పెట్టి ఇచ్చాను అనమాట. ఓకే, 4 సర్వర్స్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేశాను. హ్యాండ్ ఓవర్ చేసినాక అంటే మీటింగ్ జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ మీటింగ్ లో అడుగుతారనమాట క్లయింట్, మీరు ఇచ్చిన ఎన్వైరన్మెంట్ నాకు సెక్యూర్ గా ఉందా లేదా అని చెప్పి అమెజాన్ నుంచి ఒక రిపోర్ట్ ఇవ్వండి, నాకు అప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పి. దీనివల్ల మీకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. చూడండి, రిపోర్ట్ ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు. సో ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ రిపోర్ట్ అని ఫైండింగ్స్ రిపోర్ట్ జనరేట్ అన్నాను అనుకోండి. సో మనకి రిపోర్ట్ జనరేట్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా రిపోర్ట్ క్రియేట్ చేసి అన్ని కూడా 0 ఉండేటట్లు, ఏ ఇష్యూస్ ఏం లేకుండా అన్ని మిటిగేట్ చేసి అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేసి అతనికి ఇస్తాం అనమాట. ఈ విధంగా మనకి రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ కింద చూపిస్తుంది ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి, అవి ఎలా ఏ ట్యాగ్స్ మీద రన్ చేసాము, ఆ తర్వాత ఏ ఇన్స్టెన్సెస్ మీద రన్ చేసాము, ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది అనమాట. ఇచ్చినాక ఇవ్వండి ఈ విధంగా వస్తుంది. ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి మళ్ళీ ఇంకోసారి రన్ చేసి మనం కస్టమర్కి ఇచ్చేస్తాం. కస్టమర్కి ఇచ్చేసి మనకి హ్యాండ్ ఓవర్ కంప్లీట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తుంది అనమాట. ఒక రిపోర్ట్ లో క్లియర్ గా చెప్తుంది, ఓకే ఇదంతా క్లియర్ గా ఉందని. రేపొద్దున వాళ్ళు వెనక్కి వచ్చి మన దగ్గర ఏమైనా మాకు మీరు ఆ ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, మనం ఇంకోసారి రన్ చేస్తాం. రన్ చేసి చూడండి మేము మీకు ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇచ్చాం, అంత కరెక్ట్ గా ఉంది, మీరేదో చేంజెస్ చేస్తారు అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మనం చూపించవచ్చు వాళ్ళకి. ఓకే, సో ఇన్స్పెక్టర్ రన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే మనకి ఇక్కడ ఒక రోల్ ఉండాలన్నమాట. రోల్ అసైన్ చేయాలి మనం. సో రోల్ కావాలంటే మనకి నేను ఏం చేస్తానంటే ఐఏఎం రోల్కి వెళ్తాను. అక్కడ మనకి ఇన్స్పెక్టర్ రోల్ ఉందో లేదో చూద్దాము. ఓకే, సారీ అండి, ఐ థింక్ అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు అవసరం వచ్చేది, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో మీరు చూసారంటే AWS సర్వీస్ రోల్ ఫర్ ఇన్స్పెక్టర్ మన కాబట్టి క్రియేట్ చేసి అదే క్రియేట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక AWS మెషిన్ EC2 మెషిన్ క్రియేట్ చేసి దాంట్లో మనం ఏం చేయాలంటే ఇన్స్పెక్టర్ క్లయింట్ ఇన్స్టాల్ చేయాలి. అది ఎలాగో చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక EC2 ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్, select T2 Nano, next instance details, Maruti select చేస్తాను ఇది. ఓకే, నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్, ఇన్స్పెక్టర్ టెస్ట్ అంటాను నేము. ఆ తర్వాత యాడ్ వన్ మోర్ ట్యాగ్ ఉంటుంది ఇక్కడ, దానికి ఏమి ఇస్తాను, ఎన్వైరన్మెంట్ వచ్చి నేను ప్రాడ్ అని ఇస్తాను. ఈ 2 ఇస్తాను అనమాట. సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, ఓకే. సో మనకి రెడీ అయిపోయింది. సో ఈ మిషన్ మీద ఇప్పుడు ఏం చేయాలి, నేను లాగిన్ చేసి ఇన్స్పెక్టర్ క్లయింట్ ఇన్స్టాల్ చేస్తాను, ఎందుకంటే క్లయింట్ లేకుండా ఇన్స్పెక్టర్ రన్ కాదు. సో దానికోసం నేను ఏం చేస్తాను, అప్ కాలేదు,
సో ఇన్స్టాలింగ్ ఇన్స్పెక్టర్ ఏజెంట్ అంటే మనకి ఇక్కడ వస్తుంది, కాపీ చేద్దాం కిందకి వచ్చి. సో ఇక్కడ ఉంది డౌన్లోడ్ ఏజెంట్ ఇన్స్టాల్, ఈ విధంగా మనకి ఇది డౌన్లోడ్ చేద్దాం. సో ఇన్స్టాల్ ఉంది. అయితే ఇది స్క్రిప్ట్ గా లేదు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్ అని టైప్ చేసాను అనుకోండి, చూడండి అంటే ఎల్ఎస్ అని టైప్ చేస్తే మన పేరు ఇన్స్టాల్ ఉంది, ఎల్ఎల్ అని టైప్ చేస్తే ఏంటంటే పర్మిషన్ చూపిస్తుంది. ఇది స్క్రిప్ట్ అనమాట, ఓన్లీ రీడ్ రైట్ ఉంది, ఎగ్జిక్యూట్ లేదు. సో నేను ఏం చేస్తానంటే లైనక్స్ అనమాట. ఇప్పుడు చూడండి ఎల్ఎల్ అని టైప్ చేస్తే మారి గ్రీన్ గా వచ్చింది చూడండి, ఇప్పుడు రన్ అవుద్ది అనమాట. ఇన్స్పెక్టర్ ఏజెంట్ ఇన్స్టాల్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను AWS ఇన్స్పెక్టర్ పోయి స్టార్ట్ చేస్తాను మొత్తం స్కాన్ చేయడం. దానికోసం ఏం చేసి ఇన్స్పెక్టర్కి వచ్చి ఇక్కడ ఓకే డాష్ బోర్డ్కి వచ్చి ఫస్ట్ ఏంది అసెస్మెంట్ టార్గెట్స్, అంటే ఎవరిని మీరు స్కాన్ చేయాలనుకుంటున్నారు, అసెస్మెంట్ టార్గెట్స్ క్రియేట్. సో పేరు ఏమి ఇస్తానంటే AWS ఏదైనా ఇచ్చుకోవచ్చు, మనం మీ కస్టమర్ పేరు ట్రైనింగ్. బ్యాచ్ ఏందండి 7 6 7 ఇద్దాం. సో ఇక్కడ వచ్చి నేను ఏమంటానంటే కీ వచ్చి నేను ఏమంటాను, సో యాక్చువల్ రావాలా రిఫ్రెష్ చేద్దాం. ఎన్వైరన్మెంట్ ప్రోడక్ట్స్ అంటే చూడండి, ఇప్పుడు మనం ముందు స్టార్టింగ్ చెప్పాను మీకు ట్యాగ్స్ అంత ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, కానీ మీకు తర్వాత ట్యాగ్స్ చాలా యూజ్ వస్తాయని చెప్పాను. ఓకే, ఎన్వైరన్మెంట్ ప్రాడ్ ఉంది అనమాట. ఇన్స్టాల్ ఇంతకు ముందు యాక్చువల్లీ ఉండేది కాదండి, ఇన్స్టాల్ ఏజెంట్ విచ్ ఇన్ అసెస్మెంట్ టార్గెట్ అంటే మనకి ఆల్రెడీ ఉంది యాక్చువల్గా. సో కానీ ఇది పనిచేయాలంటే యూజ్ దిస్ ఆప్షన్, మేక్ షూర్ యువర్ EC2 ఇన్స్టెన్సెస్ హావ్ SSM ఏజెంట్ అండ్ IAM రోల్. ఓకే, ఇది అవసరం లేదు యాక్చువల్గా, మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను కాబట్టి సేవ్ అంటాను. సో మనం దేని మీద రన్ చేయాలని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు అసెస్మెంట్ టెంప్లెట్స్ అంటే ఏమి రన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి క్రియేట్ టెంప్లెట్ అంటాను, మనకి ఇక్కడ సేమ్ అదే పేరు ఇస్తాను, AWS ట్రైనింగ్ -007. టార్గెట్ నేమ్ వచ్చి మనకి దేని మీద మనం ట్రైనింగ్ 007 మీద రన్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనమాట, మనకి సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్, ఆ తర్వాత రన్ టైమ్ బిహేవియర్, ఇలా కామన్ వనరబిలిటీస్, ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ. సో ఈ 4 ఉన్నాయి, 4 రన్ చేయమని చెప్తున్నా. ఒక 1 అవర్ పాటు రన్ చేయాలా. నేనేం చేస్తానంటే మనకు 15 మినిట్స్ చాలు, సో నేను 15 మినిట్స్ పాటు రన్ చేయమని చెప్తున్నాను. ఓకే, సో ట్యాగ్స్ అంతా ఇవ్వాల్సిన పని లేదు, క్రియేట్ అంటాను. ఓకే రైట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే సెలెక్ట్ చేసి మనం రన్ చేయాలి యాక్చువల్గా. సో నేనేమంటే అసెస్మెంట్ టెంప్లెట్ సెలెక్ట్ చేసి మన 007 రావాలి కదా, ఇదిగోండి ఇది మంది ఈరోజు క్రియేట్ చేసాం. సెలెక్ట్ చేసి రన్ అంటాను. మీరు చూసారా అసెస్మెంట్ రన్ హ్యాస్ స్టార్టెడ్. ఒకవేళ ఇక్కడ ఫెయిల్యూర్ వస్తే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు క్లయింట్ ఇన్స్టాల్ చేశారా లేదా అని చెక్ చేసుకోవాలి. సో స్టార్ట్ చేశాను, చూడండి ఇది కలెక్టింగ్ డేటా అంటుంది. మీరు ఇక్కడ అసెస్మెంట్ రన్స్కి వచ్చారంటే ఇది బేసిక్గా చూపిస్తాం కలెక్టింగ్ డేటా అని చెప్పి. సో చూడండి, సో మనం ఏం చేద్దాం, ఒక 15 మినిట్స్ తర్వాత వెనక్కి వచ్చి చెక్ చేద్దాం. ఈ లోపల ఏంటంటే మనం వేరే ఏదైనా అదర్ టాపిక్స్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఏది చూద్దాం అంటే కిందకి వస్తే మనకి, సో నా ప్లాన్ ఏంటంటే కాగ్నిటో మీకు చెప్దాం అనుకున్నాను. కాగ్నిటో ఎప్పుడు చెప్తా అంటే ఎనీవే మీకు API గేట్వే చెప్పేటప్పుడు కాగ్నిటో అవసరం వస్తుందండి. ఆథెంటికేషన్ ఎలా జరుగుద్దో మీకు చెప్పాలి కాబట్టి, అంటే ఒక సొల్యూషన్ గా చెప్పాలన్నమాట. ఎలాగంటే API గేట్వే ప్లస్ DynamoDB ప్లస్ లాంబ్డా ప్లస్ కాగ్నిటో, ఈ 4 కలిపి చెప్పాలన్నమాట. దీని తర్వాత అది నేను మళ్ళీ చెప్తాను. సో మనం మిగతా చూద్దాం. ఈ లోపల సింగిల్ సైన్ ఆన్ ప్లస్ దాని పేరేంటి డైరెక్టరీ సర్వీస్ రేపు చెప్తాను. ఈ లోపల మనం ఏం చేద్దాం, ఈరోజు మిగతా చూద్దాం. సీక్రెట్స్ మేనేజర్ అని ఉంది ఇక్కడ. సో సీక్రెట్స్ మేనేజర్ అనేది కొత్తగా వచ్చిందండి. సో ఇదేం చేస్తారంటే మీకు అజూర్ లో అయితే వాల్ట్ అంటారు, వాల్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సీక్రెట్ సేవ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మనం కొన్నిసార్లు మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఐడి పాస్వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఉంది, డేటాబేస్ ఐడి పాస్వర్డ్ మనం క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, సో వేరే వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు, మనం స్టోర్ ఏ న్యూ సీక్రెట్ అని చెప్పి సీక్రెట్ మనం అంటే
మనం ఐడి పాస్వర్డ్ సేవ్ చేయొచ్చు అనమాట. సో దానికి ఒక రెఫరెన్స్ వస్తుంది. ఆ రెఫరెన్స్ తీసుకెళ్లి మనం ఆ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్లు ఇచ్చామనుకోండి, మీకు ఈజీగా, అంటే ఎవరు చూడలేదు అనమాట. AWS Secrets Manager helps you to protect, access your applications, services and IT resources. You can easily rotate, manage, retrieve data. ప్రస్తుతం డేటాబేస్ API ఉన్నాయండి, ఇంకా రాను ఇంకా ఫేమస్ అవుద్ది. బట్ ప్రస్తుతానికి అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని లేదు. సో మీరు స్టోరేజ్ న్యూస్ సీక్రెట్ అంటే మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏంటి ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత సో ఏ డేటాబేస్ దీన్ని యాక్సెస్ చేయాలి, ప్రస్తుతం డేటాబేస్ ఇచ్చున్నారు చూడండి, క్రెడెన్షియల్స్ ఫర్ డేటాబేస్, RDS డేటాబేస్, అదర్ డేటాబేసెస్, సో అదర్ టైప్స్ ఆఫ్ సీక్రెట్స్ అని. సో మీరు ఏం చేయొచ్చు, సో కీ వాల్యూ సీక్రెట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, వాల్యూ అంతా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో రాన్ యూజ్ అవుద్ది, ప్రస్తుతానికి అవసరం లేదు, యూ కెన్ ఇగ్నోర్ ఇట్. సో నెక్స్ట్ వచ్చి గార్డ్ డ్యూటీ. సో గార్డ్ డ్యూటీ అంటే ఏంటంటే అండి, సో ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే, నా ఎన్వైరన్మెంట్ ఎంత సెక్యూర్, అంటే ఏదైనా టక్కని ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారా, ఏదైనా లాగ్స్ అన్ని అనలైజ్ చేసి మనకి ఏదన్నా మనకి చెప్పే పలానా ఇష్యూ అని చెప్పేది ఉండాలన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు, ఓకే ఇది నేను అనేబుల్ చేసి పెట్టాను ఒక టైంలో, వీఆర్ స్ట్రీమ్ లైన్ నావిగేషన్, నౌ యూ కెన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇన్స్టెన్స్ కనిపిస్తుంది, ఇప్పుడు 2 days ago అనమాట. ఇది క్లిక్ చేద్దాము, వీళ్ళు ఏం చూపిస్తారో చూద్దాం బేసిక్గా. సారీ, ఓకే, సో మీరు చూసినట్లయితే ఇది సెలెక్ట్ చేస్తే నాకు రైట్ సైడ్ లో ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. సో సివియారిటీ అంటే DC2 ఇన్స్టెన్స్ ఈజ్ has an unprotected port which is being probed by unknown malicious hosts. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా, సో గార్డ్ డ్యూటీ అనేది మనకి బేసిక్ గా మీరు లోపలికి వెళ్ళారంటే ఇది మొత్తం మన దగ్గర ఉన్న AWS లాగ్స్, తర్వాత క్లౌడ్ వాచ్ లాగ్స్, తర్వాత అన్ని లాగ్స్ అన్ని కంబైన్ చేసుకొని మనకేందంటే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పుద్ది అనమాట, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి. మీరు చూసినట్టు షోయింగ్ 18 అనమాట, 18 వచ్చి లోలో ఉన్నాయి నాకు, మీరు చూసినట్లయితే అన్ని లోగా. సో అలా కాకుండా హైలో కానీ, అంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనకి చూపించేస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా, అది మనకి హెల్ప్ అవుద్ది. సో మీకు ఫ్రీ ట్రయల్ వస్తుంది ఇది. ఓకే, సో ఎస్టిమేట్ డైలీ కాస్ట్ వెన్ ఫ్రీ ట్రయల్ ఎండ్స్ అనమాట. నా ఫ్రీ ట్రయల్ వచ్చి నాకు June 25th ఎండ్ అయిపోతుంది. సో అదేం చెప్తుంది, దిస్ ఈస్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ యువర్ average guard duty charges based upon the logs analyzed during your free trial. Actual metering of service is being. Okay, so ఇది ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, క్లౌడ్ ట్రయల్ లాగ్స్ చెక్ చేస్తుంది, తర్వాత VPC లాగ్స్ చెక్ చేస్తుంది, ఆ తర్వాత DNS ఇవన్నీ చెక్ చేసి, ఈ 3 చెక్ చేసి, క్లౌడ్ ట్రైల్, VPC ఫ్లో లాగ్స్, DNS లాగ్స్, ఈ 3 చెక్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇది ఎంత మీ ఎన్వైరన్మెంట్ ఎంత సెక్యూర్ అని. అదే మీరు ఫైండింగ్స్కి వెళ్ళాను అనుకోండి, మీకు చూపిస్తుంది ఇక్కడ ఈ విధంగా. సో లెఫ్ట్ సైడ్ లో రెడ్ ఉందంటే మనం జాగ్రత్తగా ఉండాలి. సో అఫ్ కోర్స్ నాకేం పెద్ద విషయం కాదండి, ఎందుకంటే నేను డిలీట్ చేస్తూ ఉంటాను, క్రియేట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావాలన్నమాట మనకి. సో ఇదేమంటుంది ఇక్కడ, ఫస్ట్ రిసోర్స్ ఎఫెక్టెడ్, ఇది నా మెషిన్ అనమాట, పోర్ట్ వచ్చి టెల్నెట్ T2 నానో. సో కిందకు వచ్చాను అనుకోండి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ వచ్చి ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్, యాక్షన్ ఇక్కడ ఏంటంటే పోర్ట్ ప్రోబ్, ఎవరో పోర్ట్ ప్రోబ్ చేస్తున్నారు యాక్చువల్గా, అంటే బయట నుంచి ఎవరో స్కాన్ చేస్తున్నారు ఏ పోర్ట్స్ ఓపెన్ చేసినాయని. చూడండి లొకేషన్ ఎక్కడి నుంచి, ఫ్రాన్స్ నుంచి. ఓకేనా, ఇదే ఇట్లేనండి హ్యాకింగ్ జరిగేది ఎట్లో కాదు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు హ్యాకింగ్ ఈజ్ ఈక్వల్ టు దొంగతనం తీసుకోండి, దొంగలను తీసుకోండి. దొంగలు ఏం చేస్తారు, రాత్రిపూట రాముడు సీత చేసుకొని ఒక ఇల్లు బాగుంది ఆ ఇంటికి పోదాం అనుకోరుగా, వాళ్ళు ఏం చేస్తారు, పగటిపూట రెక్కి నిర్వహిస్తారు. రెక్కి చేసి ఓకే పలానా ఇల్లు పలానా ఇంటికి వెళ్ళి, ఓకే ఇది ఐసోలేటెడ్ గా ఉందా, ఎవరన్నా ఉన్నారా, పొద్దున్నే ఎవరైనా బయటకు వచ్చారా, బట్టలు ఆరేస్తున్నారా, బట్టలు ఆరేసి ఏ టైప్ ఆఫ్ బట్టలు ఆరేసి, ఇవన్నీ మొత్తం గమనించి ఆ తర్వాత ఓకేనా, ఆ తర్వాత వాళ్ళు దాన్ని టార్గెట్ చేస్తారు. అలాగే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు పోర్ట్ ని ప్రోబ్ చేస్తారు. ఓకే, పోర్ట్ ని ప్రోబ్ చేస్తారనమాట. పోర్ట్ ని ప్రోబ్ చేసినప్పుడు ఏ పోర్ట్ ఓపెన్ లో ఉంది అని దాన్ని బట్టి హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, సో అడిషనల్ ఇన్ఫర్మేషన్, థ్రెట్ నేమ్, స్కానర్ చూడండి, స్కానర్ చేస్తున్నారు, స్కాన్ చేసి ఈ విధంగా ఆర్గనైజేషన్, లోకల్ పోర్ట్, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. సో అది మనకి ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ పోర్ట్ ప్రోబ్ అనేది నార్మలే.
ఓకే. సో బట్ ఏంటంటే మనకి సివియారిటీ ఇక్కడ ఉంటాయి అనమాట, ఇంకా ఏమన్నా యాక్సెస్ చేస్తున్నారు ఇవన్నీ. సో జాగ్రత్తగా చూసుకోవాలి. సో దానికి ఉపయోగపడుతుంది. సో నేను చెప్పినట్లు ఏమవుతుంది మీకు, సో గార్డ్ డ్యూటీ అనేది ఏం చేస్తుంది, వచ్చిన లాగ్స్ అన్ని చెక్ చేసి, క్లౌడ్ ట్రైల్ లాగ్స్, మీకు విపిసి లాగ్స్, డిఎన్ఎస్ అన్ని చెక్ చేసి మీకు ఏంటంటే ఒక వ్యూ ఇస్తుంది అనమాట, పరిస్థితి ఏంది, ఎవరైనా కొంచెం థ్రెట్ ఏమైనా ఉందా అని చెక్ చేయడానికి ఇస్తుంది. ఓకే. సో నెక్స్ట్ సెట్టింగ్స్ అనమాట. సో ఒకవేళ మీరు డిజేబుల్ చేసారని చేసేయచ్చు ఇక్కడ. సో డిజేబుల్ నాట్ ఓన్లీ స్టాప్ మానిటరింగ్ అంట. తర్వాత లిస్ట్స్. సో మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి థ్రెడ్స్ లో మీకు కావాల్సిన ఐపీలు కూడా, మీ ఆఫీస్ నుంచి వచ్చే ఐపీలు కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాయి అనుకోండి, ఫైండింగ్స్ లో చూపిస్తున్నాయి అనుకోండి, మీరు యాడెడ్ ట్రస్టెడ్ ఐపీ. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా ఉద్దేశం ఫైండింగ్స్ లో ఇక్కడ చెక్ చేస్తూనే వచ్చు, నా ఐపీ అడ్రస్ అని ఉందేమో చూద్దాము ఒక నిమిషం. సో ఏపీఐ కాలర్ అడ్రస్ అని ఇస్తాను. చూద్దాం నాది కూడా ఏమన్నా ఒక లేనట్టుంది. సో అంటే ఏంటంటే నాది ట్రస్టెడ్ ఐపీ ఉందా అని చెప్పి చూసానండి. పబ్లిక్ ఐపీ లేనట్టుంది. ఓకే రైట్. సో ఒకవేళ నా ఐపీ నుంచి వచ్చినా కూడా నేను అది నాది సేఫ్, నాది ఇబ్బంది లేదనుకుంటే ఇక యాడ్ చేయొచ్చు అనమాట. యాడ్ ట్రస్టెడ్ ఐపీ లిస్ట్ అని చెప్పి, సో లిస్ట్ వచ్చి మై లిస్ట్ అని చెప్పి మీరు టెక్స్ట్ ఫైల్ ఇవన్నీ పెట్టేసి ఇక్కడ ప్లేన్ టెక్స్ట్ పెట్టేశారంటే ఆటోమేటిక్గా దాని నుంచి తీసుకుంటుంది అనమాట. తీసుకొని సో వాటిని అసలు థ్రెట్ గా కన్సిడర్ చేయదు. ఓకే. అలాగే బ్లాక్ లిస్ట్ కూడా చేయొచ్చు మీరు. నెక్స్ట్ మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా మానిటర్ చేయాలంటే మీరు ఇక్కడ మానిటర్, యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అకౌంట్స్, మీరు అవి కూడా అకౌంట్స్ యాడ్ చేయొచ్చు. వేరే అకౌంట్స్ కూడా ఉన్నాయనుకోండి మీకు. సో జనరల్ గా పెద్ద కంపెనీలు ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, అవన్నీ మానిటర్ చేయాలనుకోండి ఇక్కడ పెట్టచ్చు. అది ప్లాన్ అనమాట. ఓకే రైట్. సో ఇది ఫ్రీ ట్రైల్. సో మీకు మీకు ట్రై చేయొచ్చు, ఫ్రీ ట్రైల్ ఎనేబుల్ చేసి పెట్టచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. సో మనం బ్యాక్ టు ఇన్స్పెక్టర్ కి వెళ్ళామంటే రిఫ్రెష్ చేశానంటే ఇంకా కలెక్టింగ్ లాస్ 15 మినిట్స్ రన్ అవుతుంది కాబట్టి ఇంకా అది కలెక్ట్ చేస్తూనే ఉంటుంది. సో చూద్దాం, స్టిల్ కలెక్టింగ్ డేటా. ఫైన్. సో నెక్స్ట్ వచ్చి మనకి కిందకి వచ్చి అమెజాన్ మ్యాకీ అండి. అమెజాన్ మ్యాకీ నేను ఇప్పుడు దాకా వాడలేదు. ఇదేంటంటే మీ డేటాని సెగ్రిగేట్ చేస్తుంది అనమాట. అంటే ఏ డేటా మీకు ఇంపార్టెంట్ డేటా, ఏ డేటా మీకు అనవసరమైన డేటా అని చెప్పి ఇదేం చేస్తుందంటే చెక్ చేసి చెప్తుంది మీకు. ఓకే పలానా డేటా ఉంది మీకు, ఆ డేటా వచ్చి అంటే S3లో కానీ అన్ని చోట్ల. సో అమెజాన్ మ్యాకీ ఈజ్ a data visibility security service that helps to classify and protect your sensitive business critical content. సో మీరు ఏం చేసి గెట్ స్టార్టెడ్, ఇది మిషన్ లెర్నింగ్ కనుక యూజ్ చేస్తాం అనమాట. కంటిన్యూస్లీ ఆటోమేటికలీ మానిటర్ ద లొకేషన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ యువర్ డేటా, ఏ డేటా ఎక్కడికి పోతుంది, సో ఎవరు యాక్సెస్ చేస్తున్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ నాట్ అందరూ వాడరు, బట్ మీకు తెలుసు, ఎందుకు అని తెలుసుంటే మంచిది అనమాట. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇక్కడ గెటింగ్ స్టార్టెడ్ గైడ్కి వెళ్ళారంటే మీకు చూపిస్తుంది ఎట్లా చేయొచ్చు అని చెప్పి. So Amazon Mac is a security service that uses machine learning to automatically discover, classify and protect sensitive data in AWS. Okay, Mac recognize sensitive data such as personal identifiable information, intellectual property, all these things. ప్రస్తుతం వచ్చి ఇది నార్త్ వర్జీనియా, ఆరెగాన్ లో మాత్రమే ఉంది. సో ఈ మొత్తం చెక్ చేస్తుంది. ఓకే. సో దీని మీద నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, ఎందుకంటే పెద్దగా వాడరు ఇది, ప్లస్ నేను ఇప్పుడు వాడలేదు కాబట్టి. చలో క్లోజ్ ఇట్. నెక్స్ట్ కిందకి వస్తే మనకి రేపు సింగిల్ సైన్ అని మాట్లాడదామండి. సింగిల్ సైన్ ఎలా చేయొచ్చు అని చెప్పి. సో ఎంతమంది ఉన్నారు? ప్రవీణు, సాయి కృష్ణ, సూర్య. ఓకే. నేనేం చేస్తాను అంటే రేపు ఫస్ట్ డైరెక్టరీ సర్వీస్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే. డైరెక్టరీ సర్వీస్ ఓపెన్ చేద్దాం, లేకపోతే అది టైం పడుతుంది కాబట్టి డైరెక్టరీ సర్వీస్ మీకు ఇప్పుడే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. డైరెక్టరీ సర్వీస్ కూడా ఒక ఈజీగా వస్తుంది అనమాట. సో డైరెక్టరీ సర్వీస్కి వెళ్దాం. ఎందుకంటే ఇన్స్పెక్టర్ లాగా డైరెక్టరీ సర్వీస్ కూడా అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ పడుతుందండి. సో మనం ఏంటంటే ఈ లోపల మీకు ఓవర్ వ్యూ చూపిస్తాను సర్వీస్ ఎలా ఇన్స్టాల్ చేయాలని. ఎందుకంటే మన క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే నేను ఎట్లా 5:30కి లేస్తాను కాబట్టి నేను డైరెక్టరీ సర్వీస్ క్రియేట్ చేసి పెట్టేస్తాను. కాబట్టి మీరు వచ్చేసరికి ఇది క్రియేట్ అయిపోతుంది. ఓకే. సో ఓకే కదా మీకు?
రేపు మన క్లాస్ స్టార్టింగ్ నేను క్రియేట్ చేసి పెట్టేస్తాను. ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను AWS డైరెక్టరీ సర్వీస్. మీరు రేపు క్లాస్ అయ్యే టైంకి క్రియేట్ చేసి పెట్టేస్తాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, నౌ మీరు AWS ఇక్కడ చూసారంటే మీకు డైరెక్టరీ సర్వీస్ అంటే మీకు అమెజాన్ క్లౌడ్ డైరెక్టరీ ఉంది, కాగ్నిటో ఉంది, మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ ఉంది, ఆ తర్వాత సింపుల్ AD ఉంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏది అవసరం అవుతుందంటే దీంట్లో మైక్రోసాఫ్ట్ AD కానీ, కాగ్నిటో పూల్స్ కానీ, మేబీ సింపుల్ AD కానీ. ఓకే, ఈ రెండు చూడడానికి సిమిలర్ గా ఉంటాయండి. మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ మీకు ఏంటంటే ఇది అర్థం కావాలంటే మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ మీకు అర్థం కావాలి. మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ మీకు తెలియకుండా మీరు ఏం చేయలేరు ఇక్కడ. ఓకే, ఇది వచ్చి సింపుల్ AD అనమాట. సింపుల్ AD వచ్చి మనకి ఏంటంటే సాంబా 4 అని లైనక్స్ మీద క్రియేట్ చేస్తారు అనమాట. సింపుల్ యాక్టివ్ డైరెక్టరీ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, మనం ఇప్పుడు చేయాలంటే మనకి యాక్టివ్ డైరెక్టరీ సెట్ చేయాలి. దానికి సెటప్ డైరెక్టరీ అంటాను ఇక్కడ. ఓకే, సెటప్ డైరెక్టరీ మనకి స్టాండర్డ్ ఎంటర్ప్రైజ్ వచ్చి మీకు 20,000 యూజర్స్ అనుకుంటాను. మన కోసం స్టాండర్డ్ చాలు. ఓకే, DNS వచ్చి మనకి ఏం కావాలా, ఏదైనా ఒక DNS పేరు కావాలన్నమాట. ఓకే, తర్వాత అడ్మిన్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలా. APC కింద సెలెక్ట్ చేయాలా, నేను మారుతి అంటాను. అలాగే మనకి ఇది బ్యాక్ ఎండ్ అంటే మనకి 2 ఇన్స్టెన్సెస్ డిప్లాయ్ చేస్తుందండి. 2 ఇన్స్టెన్సెస్ డిప్లాయ్ చేసి మనకి ఏంటంటే ఒకటి పైన ఇక్కడ ఉండాలని చెప్పి రెండు సబ్నెట్స్ లో క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, rohandira.xyz అంటే ఈ DNS వాడుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ అంటాను, నెక్స్ట్ స్టెప్. సో మనం 3 days వచ్చి ఫ్రీ ట్రయల్ వస్తుంది మీకు. ఓకే, సో పని చేద్దాం, క్రియేట్ చేద్దాం. నేను క్రియేట్ మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ అంటాను, చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది క్లియర్ గా చెప్తుంది, యువర్ డైరెక్టరీ ఈస్ బీన్ క్రియేటెడ్. ఓకే, ఈ విధంగా. సో ఇది టైం పడుతుంది అనమాట. సో ఇది టైం పడుతుంది. అయితే మీకు ఏం కావాలంటే ఈ డైరెక్టరీ కనెక్ట్ అవ్వాలి, ఇవన్నీ మేనేజ్ చేయాలంటే మనకేం కావాలంటే ఇంకొక విండోస్ మిషన్ కావాలి. సో నేను ఒక విండోస్ మిషన్ డిప్లాయ్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో లెట్స్ డిప్లాయ్ ఏ విండోస్ మిషన్. సో లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. కిందకు వచ్చి నేను మైక్రోసాఫ్ట్ విండోస్ ఈ సెలెక్ట్ చేస్తాను, 2016 బేస్డ్, 2 CPU 8 GB సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది లైనక్స్ కాదు, మనం 0.5 GB ఇస్తే సెట్కి పాటిస్తాను. సో కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ మారుతి ఫస్ట్ సబ్నెట్ లో పెడతాను. నెక్స్ట్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్. ఎస్, ఫస్ట్ టైం నాకు ఫస్ట్ టైం కాదండి, మీకు ఫస్ట్ టైం, మీకు చూపించడం ఫస్ట్ టైం. అలా చక్కలో కొట్టుకోవాలి కూర్చొని. దీని పేరు డొమైన్ కంట్రోలర్ అంటాను. ఇంకా తప్పదు కూడా చేస్తున్నా, చేసేవాడు కదా మాక్సిమం, ఇంకా దారి లేదు ఇంకా నాకు, అదేం చేస్తున్నాను. సో సెక్యూరిటీ గ్రూప్. అలాగనే భవిష్యత్తు కాదండి, నా లైఫ్ స్టార్ట్ అయింది నేను విండోస్ తోనే బై ద వే. ఓకే, మనకి అలాగని మనం 5th క్లాస్ 7th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చాం కదా, మళ్ళీ ఇంకొస్తాం కదా 8th క్లాస్కి వెళ్తాం, ఇది అంతే. సో సెలెక్ట్ చేయండి లాంచ్ ఇన్స్టెన్స్. టీవీ చాలా సేఫ్ అయింది. మీరు అడగచ్చు, ఎందుకు మీరు యాక్చువల్గా ఒక విండోస్ మిషన్ డిప్లాయ్ చేస్తున్నారు ఇక్కడ అని అడగచ్చు. ఇక్కడ మీరు చూసారంటే డైరెక్టరీ సర్వీస్ ఇన్స్టాల్ అవుతుందండి, మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. కానీ నేను లోపలికి వెళ్ళి యూజర్స్ వీళ్ళందరినీ క్రియేట్ చేయాలంటే నేను ఇక్కడి నుంచి చేయలేనండి. దట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ యాక్చువల్గా. సో నాకేం కావాలా, నాకు విండోస్ సర్వర్, ఫస్ట్ విండోస్ సర్వర్ కావాలా. ఆ విండోస్ సర్వర్ని తీసుకొచ్చి నేను ఇక్కడ యాక్టివ్ rohandira.xyz అనే యాక్టివ్ డైరెక్టరీలో యాడ్ చేయాలా. ఇక్కడ rohandira.xyz అనే దాంట్లో యాడ్ చేయాలా. యాడ్ చేసినాక దాంట్లో LDAP టూల్స్ వాడి ఇన్స్టాల్ చేసి దాంట్లో యూజర్స్ క్రియేట్ చేసి చూపించాలి. అది ప్లాన్ అనమాట. అందుకని మీకు విండోస్ క్రియేట్ చేస్తున్నా, లేకపోతే అసలు విండోస్ అవసరమే లేదు. ప్లస్ ఎనీవే మనం విండోస్ ఇప్పుడు దాకా ఎలా క్రియేట్ చేయాలా, ఎలా లాగిన్ చేయాలా, మనం పెమ్ ఫైల్ ఎలా వాడాలా, ఎందుకంటే పీపీకే పనికిరాదు, ఇక్కడ పెమ్మే కావాలి, ఇవన్నీ మనం చెక్ చేయాలి. సో అది కూడా చెక్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చి మనకి ఇది ఇన్స్పెక్టర్ వచ్చి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది పరిస్థితి. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే ఏమంటుంది, ఇక్కడ అనాలిసిస్ కంప్లీట్ అయింది చూపిస్తుంది, చూసారా? సో ఈరోజు టుడే 6:11 స్టార్ట్ చేసాము. సో 15 minutes రన్ అయింది. దేని మీద మీకు చూసారంటే సో 6:28 కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ మనకు కావాలి 60 minutes అగో. యాక్చువల్ మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా కావాలంటే మనం 1 hour రన్ చేయాలంటే యాక్చువల్గా, బట్ టెస్టింగ్ కోసమే కాబట్టి ఇబ్బంది లేదు. టోటల్ గా మీకు కిందకు వచ్చారంటే 25 ఫైండింగ్స్ నేను చూపిస్తుంది. సో మనకు టోటల్ రిపోర్ట్ కావాలంటే డౌన్లోడ్ రిపోర్ట్ అంటాను. ఫుల్ రిపోర్ట్ అంటే ఒక 100 పేజీలు వస్తుంది. ఫైండింగ్ రిపోర్ట్స్ చాలు, జనరేట్ రిపోర్ట్ అనండి. ఓకే, సో మనకి ఈ విధంగా రిపోర్ట్ వస్తుంది. అమెజాన్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్, అసెస్మెంట్ రిపోర్ట్, ఇన్స్పెక్టర్. ఇప్పుడు రిపోర్ట్ జనరేటెడ్ ఆన్, ఇప్పుడు ఈ టైంలో యూటీసీలో ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది. కిందకు వస్తే మీరు చూస్తారంటే చూడండి, మొత్తం ఇదేం రన్ చేసాం. ఎన్వైర్న్మెంట్ వచ్చి కీలో, ఎన్వైర్న్మెంట్ కీ అనేది అంటే ట్యాగ్స్ లో కీ వచ్చి ఎన్వైర్న్మెంట్ ప్రొడక్షన్ మీద, టెస్టింగ్ మీద అవసరం లేదు కదా. సో ఇదేం చేస్తుందంటే ఎక్కడైతే ప్రొడక్షన్ ట్యాగ్ అసైన్ చేసి అన్నిటి మీద రన్ చేస్తుంది. సో మీరు టోటల్ గా ఇక్కడ చూసారంటే మనకి కామన్ వనరబిలిటీస్ లోనే మీకు 12 హై, 9 మీడియం, 1 లో వచ్చింది. తర్వాత రన్ టైం బిహేవియర్ ఒకటి వచ్చింది. ఇక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఒకటి మీడియం వచ్చింది. ఇంకోటి ఉండాలనుకుంటే మొత్తం ఇంకా రావాలి. మొత్తం 4 కదా ఆపరేటింగ్ సిస్టమ్ రావాల్సింది. ఓకే, సో కిందకు వస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అన్నమాట, ఏమేంటి పరిస్థితి ఏంటి అని చెప్పి. సో ఇన్స్టెన్స్ డీటెయిల్స్, ఏమేమి ఇన్స్టెన్స్ మీద వచ్చింది డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కామన్ వనరబిలిటీస్, ఇవన్నీ మిస్ అయినాయి అని చెప్తాను అనమాట. సో ఫైండింగ్స్ టేబుల్. సో సివి అంటే కామన్ వనరబిలిటీస్ అండ్ ఎక్సెప్షన్స్ అండి. సో కిందకు వస్తాను. ఫస్ట్ ఫైండింగ్ కామన్ వనరబిలిటీస్ అండ్ ఎక్స్పోజర్ చెప్తుంది అనమాట. సివియారిటీ వచ్చి మీడియం. ఇదంటే మెలేషియస్ ఆథెంటికేటెడ్ కెన్ బి మెనీ ఫర్మల్ బ్లా బ్లా చెప్పుద్ది. రికమెండేషన్ ఏంటంటే యూజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ ఫీచర్ టు అప్డేట్ ప్యాకేజ్. వాడే చెప్తాడు అనమాట ఏం చేయొచ్చు అని చెప్పి. చాలా వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయమంటాం చూడండి, సివియారిటీ హై ఈ విధంగా. సో మనం ఏం చేస్తాం, ఇవన్నీ వన్ బై వన్ పోయి ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి, ఓకేనా, అప్పుడు మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాం అనమాట. ఇంకోసారి రన్ చేసాం అనుకోండి, అంటిల్ గా ఫైనల్ గా మన టార్గెట్ ఏంటంటే ఇవన్నీ ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఏదో రావాలా చూద్దాం. రన్ టైం బిహేవియర్. సో ఇక్కడ చూసారంటే మీకు దిస్ రూల్ డిటెక్ట్స్ లిజనింగ్ టీసీపీ పోర్ట్స్. ఇది దేనికి యాక్చువల్ గా దేని కింద వస్తుంది, ఫైండింగ్ డీటెయిల్స్ ఆఫ్ రన్ టైం బిహేవియర్ అనాలిసిస్. సో ఇదేమంటుంది, దిస్ రూల్ డిటెక్ట్స్ లిజనింగ్ ఆఫ్ టీసీపీ దట్స్ మే నాట్ బి రిక్వైర్డ్ బై ద అసెస్మెంట్ టార్గెట్. సో ఇప్పుడు చూసారంటే, సో టు రిడ్యూస్ ద అటాక్ సర్ఫేస్ ఆఫ్ యూర్ డిప్లాయ్మెంట్స్ వీ రికమెండ్ యూ టు డిజేబుల్ నెట్వర్క్ సర్వీసెస్ దట్, అంటే పోర్ట్స్ 0000 ఓపెన్ చేస్తున్నావు అన్ని క్లోజ్ చేసుకొని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇక్కడ ఏముంటుంది, సో దిస్ రూల్ హెల్ప్స్ డిటర్మైన్ వెదర్ ఎస్ఎస్హెచ్, ఇక్కడ చూసారంటే పర్మిటెడ్ EC2 అంటే రూట్ ని అలౌ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. దిస్ రూల్ హెల్ప్స్ డిటర్మైన్ వెదర్ SSH daemon is configured to permit login to root అనమాట. సో ఇది డిజేబుల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే యాక్చువల్ గా లోపలికి చెప్తాను చూడండి, లోపలికి లాగిన్ చేసి డిజేబుల్ SSH రూట్ లాగిన్ ET కాన్ఫిగ్ లో పర్మిట్ నో అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే లోపలికి వచ్చి ఇక్కడ నానో ETC SSH వస్తే ఇక్కడ మీకు కంట్రోల్ పర్మిట్ రూట్ అంటే చూసారా, ఇక్కడ పర్మిట్ రూట్ లాగిన్ అని చూసారా, ఇది ఉందన్నమాట. యాక్చువల్ గా దీన్ని నో అని పెట్టమని చెప్తుంది. ఇట్లా నో పెట్టి రీస్టార్ట్ రన్ చేస్తే వద్దనమాట. సో ఈ విధంగా మనకు అన్ని అతను చెప్పిన ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకొని మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇంకోసారి రన్ చేసి మొత్తం ఇవన్నీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోయినాక ఇవన్నీ 00 ఇన్ఫర్మేషన్ వస్తే నష్టం లేదండి, మిగతా 00 ఇచ్చేసి అప్పుడు హ్యాండ్ ఓవర్ ఇస్తాం అనమాట. ఎవరికి, కస్టమర్కి ఇచ్చేసినాక ఓకే మా బాధ్యత ఇంతటితో అయిపోయింది. సో అతను వచ్చి కాదు మాకు ఆ ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఇంకోసారి వెనక్కి వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూడండి మేము మీకు ఇచ్చినప్పుడు క్లీన్ గా ఇచ్చాము, మీరు ఏదో
అన్నెసరీ థింగ్స్ చేశారు, అందుకని ఈ విధంగా వచ్చిందని చెప్తాం అనమాట. ఓకే, సో ఆ విధంగా మీకు అమెజాన్ ఇన్స్పెక్టర్ అనేది చాలా హ్యాండీ టూల్ యాక్చువల్గా. సో మొత్తం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కావాల్సిన ప్రతి 2-3 months కూడా మీరు రన్ చేయొచ్చండి. రన్ చేస్తే ఏంటంటే మీకు చెక్ చేసుకోవచ్చు ఏమన్నా మీ ఎన్వైరన్మెంట్ అప్ టు డేట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం కూడా యూజ్ అవుతుంది. ఓకే, క్లియర్ అండి అందరికి? ఓకే, సో మనం ఇక్కడ చూద్దాం, రావాలి కొంచెంసేపట్లో. సో ఈ లోపల ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్టరీ సర్వీసెస్ ఉంది కదా. సో ఈ డైరెక్టరీ సర్వీస్ లో మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ నుంచి మనం సింగిల్ సైన్ ఆన్ అవుతుంది అనమాట. ఈ సింగిల్ సైన్ ఆన్ ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేమంటారంటే ఇప్పుడు నాకు నా ఆఫీస్ లో ఒక అడ్మిన్స్ ఉన్నారయ్యా, ఒక 10 మంది అడ్మిన్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రతిసారి వాళ్ళ ఓన్ ఐడి పాస్ అంటే ఏంటంటే gmail.com ఇట్లా కాకుండా మా కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ admin1 rohandira.xyz, admin2 rohandira.xyz, ఇలా కంపెనీలో యూజర్ ఐడీస్ క్రియేట్ చేస్తా. వాళ్ళు మాత్రమే నాకు ఈ AWS లోకి కన్సోల్ లోకి లాగిన్ కావాలా అని కాన్ఫిగర్ చేయమంటున్నారు అనమాట. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే మీరు AWS ని వాడుకోవచ్చు, SSO ని వాడుకోవచ్చు. దానికి ఏం చేస్తారు, మీరు మీ డైరెక్టరీ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా కాన్ఫిగర్ SSO టు యువర్ AWS అకౌంట్స్, అంటే మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు విత్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. దీనికి కూడా వస్తాను. తర్వాత కాన్ఫిగర్ SSO ఫర్ యువర్ అప్లికేషన్స్. సో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ కనెక్ట్ యువర్ యాక్టివ్ డైరెక్టరీ అంటాం అనమాట. ఓకే, సో డైరెక్ట్గా ఈ విధంగా ఉంటుంది. బేసిక్ గా కనెక్ట్ చేసి ఏదో ఒక పేరు ఇవ్వాలి ఇక్కడ. బట్ ఏంటంటే నాకేంటంటే ఈ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తే నేను చేయలేను దాన్ని. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఓకే, ఈ లోపల ఏమైనా క్వశ్చన్స్ అండి? నా దగ్గర ఒకతను వీడియోస్ తీసుకున్నారు, కామెడీ చెప్తారు. నా దగ్గర ఒకతను వీడియోస్ తీసుకున్నారు. అంటే నేను అతన్ని ఇంతకు ముందు నెట్ యాప్ లో ట్రైన్ చేశాను. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నప్పుడు 3 years బ్యాక్. అతను ఈ మధ్య ఒక ఆల్మోస్ట్ లైక్ 3-4 months బ్యాక్ వచ్చి నాకు తెలుసు బాగా. అతనికి నేను యాక్చువల్గా AWS చెప్తాను తెలియదు, ఆన్లైన్ లో ఇలాగే చూసినప్పుడు నాకు గొంతు గుర్తుబట్టి వచ్చి అడిగాడు అనమాట. నేనే నయా విషయం చెప్పు అంటే అట్లా నాకు వీడియోస్ ఇస్తారా అంటే వీడియో ఇచ్చాను అనమాట, ఫ్రీగా కదలేండి. ఓకేనా? సో కామెడీ ఏంటంటే అతను చదివాడు, అటెండ్ అయ్యాడు, క్యాప్జెమినీలో జాబ్ వచ్చింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే చాలా మందికి వచ్చింది, అంత విషయం కాదు. అక్కడ స్పెషల్ ఏంటంటే అతనికి మేనేజర్ జాబ్ వచ్చింది. నా ఫోన్ చేసి చెప్పాడు. సో కాసేపు బాగా స్టడీ చేసి ట్రై చేయండి, ఏమో మీకు ఏమొస్తుందో నాకు తెలియదు కదా, మీ అదృష్టం ఎట్లుందో. సో డౌట్స్ ఏమన్నా? క్యాప్జెమినీ మరి బెంగళూరు అనుకుంటున్నాను, బెంగళూరు చెన్నై మరి. యా, so let's wait. సార్ ఇప్పుడు మనకి మామూలుగా సిస్ఆప్స్ అనే వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు మన రెజ్యూమ్లో పెట్టాలంటే జనరల్గా ఏమి ఎక్కువ టాస్క్లు ఏముంటాయని? మీరు పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా AWS మీదే పనిచేయరయ్యా. ఓకే ఓకే, సో బేసిక్గా ఏంటంటే AWS అనేది మీకు ఎక్స్ట్రా ఆర్మ్ గా ఉంటుంది అనమాట. సో మీరు ఆపరేషన్స్ అంటే సిస్టమ్ ఆపరేషన్స్ అనమాట. మీకు పెద్ద ఎన్వైరన్మెంట్ అనుకోండి, సో అప్పుడు మీకు AWS మొత్తం చూడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ చెకప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అంటే ఏమైనా అన్నెసరీగా క్రియేట్ చేస్తున్నారు, ఏదైనా అండర్ యూటిలైజ్డ్, మీకు ఇక్కడ ట్రస్టెడ్ అడ్వైజర్లు చూపిస్తుంది అనమాట. మీకు ఖచ్చితంగా ఉంటుంది ట్రస్టెడ్ అడ్వైజర్. సో నాదేంటంటే ఫస్ట్ ట్రస్టెడ్ అడ్వైజర్కి వెళ్ళిపోయి చెక్ చేసుకోవాలన్నమాట, అంతా ఓకేనా కాదా అని చెప్పి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి. ఎందుకంటే ట్రస్టెడ్ అడ్వైజర్ మీకు ఒక ఐడియా ఇచ్చేస్తుంది ఏం జరుగుతుందని చెప్పి. సో అవి చెక్ చేసుకోవాలి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమన్నా. సెక్యూరిటీ గ్రూప్స్, ఓకే సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చి పోర్ట్స్ వచ్చి అన్రెస్ట్రిక్టెడ్ లో ఉన్నాయి, ఎవరు పోర్ట్స్ క్రియేట్ చేశారు, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే ఇవే కదా లీక్ చేయడం యాక్చువల్గా. తర్వాత పర్మిషన్స్ S3 బకెట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, తర్వాత అండర్ యూటిలైజ్డ్ EBS వాల్యూమ్స్, ఆ తర్వాత మీకు చాలా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆప్టిమైజేషన్కి వస్తే కింద లో యూటిలైజ్ EC2 ఇన్స్టెన్సెస్, ఐడియల్ లోడ్ బ్యాలెన్సర్స్, ఇవన్నీ అండర్ యూటిలైజ్డ్ EBS వాల్యూమ్స్, ఇవన్నీ అనౌన్స్ ఇవన్నీ చెక్ చేస్తాం. అంటే చెకప్ ఉంటుంది అనమాట డైలీ.
డైలీ చెకప్ చేసుకొని అంతా అంత కరెక్ట్గా ఉందా లేదా అని చేస్తాం. ఆ తర్వాత మీకు టికెట్స్ వస్తాయి. ఏమంటారు, కొందరు EC2 మిషన్స్ డిప్లాయ్ చేయమంటారు, రోజు చేయమంటారు, లేదా కొంతమంది ఏం చేస్తారు కొత్త బకెట్స్ క్రియేట్ చేయమంటారు, లేకపోతే EC2లో మీకు ఎక్స్పాండ్ చేయమంటారు. ఒకవేళ మీకు యాక్టివ్ AWS డైరెక్టరీ ఉందంటే యూజర్స్ క్రియేట్ చేయమంటారు, సో వాళ్ళకి యాక్సెస్ ఇవ్వమంటారు. ఆ తర్వాత కొందరు డెవలపర్స్ వచ్చి వాళ్ళకి యూజర్ ఐడీస్ క్రియేట్ చేసి వీళ్ళకి యాక్సెస్ కి ఐడీస్ ఇవ్వమంటారు. సో తర్వాత API గేట్వేస్ క్రియేట్ చేయమంటారు. ఇంకొచ్చుడు ఉన్నాయి చేయడానికి లోపల. సో అన్ని వస్తాయి అన్నమాట. సో మీరు ఏం చెప్పాలంటే నేను మొత్తం ఇదే చేస్తాను కాదు, నేను లైనక్స్ అడ్మిన్, లేకపోతే మీరు ఆల్రెడీ చేస్తున్న జాబ్ చెప్పాలా, గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న జాబ్ అది కాక ప్లస్ AWS గురించి కూడా చెప్పాలా, అప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, రైట్. సో మెషిన్ డిప్లాయ్ అయిపోయి ఉంటుంది మనకి. దీనికి కనెక్ట్ అవుదాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేస్తాను, విండోస్ మెషిన్ కాబట్టి. సో బిఫోర్ కనెక్టింగ్ నాకు పాస్వర్డ్ కావాలా. పాస్వర్డ్ కాబట్టి కనెక్ట్ అన్నానంటే ఇక్కడ గెట్ పాస్వర్డ్ ఉంటుంది. గెట్ పాస్వర్డ్ అని పెమ్ ఫైల్ కావాలి. చూస్ ఫైల్, AWS keys లో sp.pem ఫైల్ సెలెక్ట్ చేసి డిక్రిప్ట్ అన్నానంటే పాస్వర్డ్ ఇదనమాట. ఈ విధంగా మీకు విండోస్ పాస్వర్డ్ తీసుకోవాలి. ఓకే, సో మనం లాగిన్ చేసాం. అయితే దీంట్లో కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేయాలండి. ఆ టూల్స్ ఏంటంటే మనకి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సంబంధించిన LDAP టూల్స్ ఇన్స్టాల్ చేయాలి. అది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను మీకు. సిస్టమ్ మేనేజర్కి వెళ్ళి అదేనండి LDAP టూల్స్. డిఫాల్ట్గా ఉండవు కాబట్టి ఆ టూల్స్. సో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, నెక్స్ట్ 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 కిందకు వస్తే నాకు ఇక్కడ ఫీచర్స్లో రిమోట్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ ఉంటాయి. అది ఓపెన్ చేసి ADDS ఆర్ LDS టూల్స్ అని ఉంటాయి, అది ఓపెన్ చేయండి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్ అంట. ఇది ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీకి సంబంధించిన టూల్స్ అని ఇన్స్టాల్ అవుతాయి అనమాట. ఇంకా అయిపోలేదండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని డొమైన్కి యాడ్ చేయాలి. సో డొమైన్కి యాడ్ చేయాలంటే దానికోసం ఏంటంటే IP అడ్రస్ అంతా చేంజ్ చేయాలి. దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అంటాను. ఎంతసేపు పడుతుందో ఓకే. సో క్లోజ్. ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని డొమైన్ లోకి యాడ్ చేయాలన్నమాట. మన స్ట్రైట్ గా యాడ్ చేయాలంటే నేను కొన్ని IP అడ్రస్ చేంజెస్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే రైట్ క్లిక్, ఫస్ట్ కమాండ్ లైన్ ఓపెన్ చేసి ipconfig/all అని టైప్ చేసి IP ఇన్ఫర్మేషన్ వస్తుంది, అదన్నీ సేవ్ చేస్తాను ఒక నోట్ ప్యాడ్కి ఫస్ట్. సో ఎందుకంటారా, యాక్చువల్గా నేను ఇప్పుడు DNS ఏం తీసుకుంటుంది ఇక్కడ చూసాను అనుకోండి, DNS 10.1.1.2 తీసుకుంటుంది. యాక్చువల్గా నేను ఏం చేయాలంటే ఇవి ఇవ్వాలన్నమాట. ఈ DNS ఇవ్వకుండా పని చేయదు. సో దానికోసం ఇప్పుడు మార్పులు చేర్పులు చేయాలి. IP అడ్రస్ వచ్చి 1.25,
డిఎన్ఎస్ వచ్చి 1002. ఓకే రైట్. సో ఎలా చేంజ్ చేస్తానంటే సో ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ 10.1.1.25 255.255.255.0 10.1.1.1 నార్మల్గా అయితే. ఓకే అదేనా లేదా ఫస్ట్ ఐపీ అడ్రస్ చెక్ చేద్దాం. సో మీరు చూసినట్లయితే 10.25 255.255 10.1.1. ఓకే నెక్స్ట్ వచ్చి ఇక్కడ డిఎన్ఎస్ అనమాట. డిఎన్ఎస్ ఏం చేస్తాను ఇక్కడ నేను ఫస్ట్ ఈ డిఎన్ఎస్ ఇస్తాను విచ్ ఈస్ 10.1.1.69 కింద 10.1.2.1.02 ఇంకా కావాలనుకుంటే థర్డ్ వచ్చి ఇక్కడ డిఎన్ఎస్ లో యాడ్ అని చెప్పి దీన్ని ఇస్తాను అనమాట. దీంతో పాటు డిఎన్ఎస్ వచ్చింది అది ఇస్తాను అనమాట విచ్ ఈస్ ఇది. ఓకే ఓకే అంటాను. ఇక 69 66 69 సారీ 69 ఇక ఓకే. మనకి ఏంటంటే డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ కావాలి యాక్చువల్గా. సో జాగ్రత్తగా ఇవ్వండి, పొరపాటు ఏమైనా తప్పు ఇచ్చారా ధూమ్తత అయిపోయినట్టే. సో డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ రీకనెక్ట్ కావాలి. ఓకే రీకనెక్ట్ అయింది. సో ఐపీ అడ్రస్ తప్పు ఇచ్చారంటే మాత్రం చేంజ్ చేయండి, చూసుకొని చేయండి ఈ పని. నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను తీసుకెళ్ళి దీన్ని డొమైన్లో యాడ్ చేయాలి. ఎలా చేయాలా, ఇక్కడికి వచ్చి సిస్టమ్ ప్రాపర్టీస్ లేదా సింపుల్గా నేను రన్కి వెళ్ళి sysdm.cpl అని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి చేంజ్ ఐడియా ఉందిలేవయ్యా, నేను విండోస్నే, నేను మైక్రోసాఫ్ట్ GTSCలో పనిచేశాను సపోర్ట్ యాక్టివ్ డైరెక్టరీకి బెంగళూరులో. మీకు చెప్తున్నాను కదా క్లాస్ ఎట్ట మర్చిపోతాను, మీకు చెప్పాలి కదా. ఇదొకటే ప్రాబ్లం, యాజ్ యూజువల్గా విండోస్తో డీల్ చేస్తే మనకి ఇలా లేట్ ఉంటుంది కాబట్టి వెయిట్ చేయాలి. ఓకే ఆయన ట్రై చేస్తాను యాడ్ చేయొచ్చో లేదో, బ్యాక్ ఎండ్ ఇన్స్టాల్ అయి ఉండొచ్చేమో. సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇప్పుడు rohandeera.xyz అంటాను. ఓకే అంటే అడుగుద్దేమో చూద్దాం చూసారా. సో అడ్మిన్ ఈజ్ ద యూజర్ ఐడి, అడ్మినిస్ట్రేటర్ కదండి, అడ్మిన్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వండి మీరు నాకు ఇచ్చిన పాస్వర్డ్. సో బ్యాక్ ఎండ్ ఇన్స్టాల్ కనెక్ట్ అవుద్ది యాక్చువల్గా. యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్. సర్లేండి ఇది మొత్తం రానిండి, అట్లయితే అలా చేయడానికి కుదరదు. ఈ లోపల ఏం చేస్తానంటే మనకి ఇప్పుడు మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద పెద్ద కంపెనీల్లో మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయండి. ఆ అకౌంట్స్ అన్ని కూడా ఒక దగ్గర నుంచి మేనేజ్ చేయాలంటే మీకు ఇక్కడ ఈ విధంగా చూసారంటే ఆర్గనైజేషన్, ఇక్కడ నా పేరు కింద చూడండి ఆర్గనైజేషన్ ఉంటుంది. సో నేనేం చేస్తాను రైట్ క్లిక్ ఓపెన్ అనే న్యూ ట్యాబ్ అని ఓపెన్ చేస్తే నాకు ఆర్గనైజేషన్ వస్తుంది అనమాట. సో నేనేం చేయొచ్చు, మీకు ప్రతి ఒక్క కంపెనీలో అండి ఒక మంచి కంపెనీలో ఖచ్చితంగా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయండి. ఓకేనా. సో మీరు చూసారంటే అన్ని ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్ ఈమెయిల్ అడ్రస్ నాకు పంపించండి. అంటే మీరు ఏ అకౌంట్తో లాగిన్ చేస్తారో రోజు అకౌంట్ పంపించండి చెప్తాను. సో ఇక్కడ నేను యాడ్ అకౌంట్ అంటాను. యాడ్ అకౌంట్ అంటే నేను క్రియేట్ అకౌంట్ చేయొచ్చు లేదా ఇన్వైట్ అకౌంట్ చేయొచ్చు. ఇన్వైట్ అకౌంట్ అంటాను. సో ముగ్గురు దేవండి, సూర్య ప్లస్ సాయి కృష్ణ ప్లస్ ప్రవీణ్. ఓకే. సో ఫ్రమ్ మేనేజ్మెంట్ అకౌంట్ అంటాను ఇక్కడ అకౌంట్ అని. సో మీకు నేను ఇన్వైట్ అంటాను. సో మీరు మీ మెయిల్ చెక్ చేయండి. మీకు మెయిల్ చెక్ చేస్తే మీకు ఏంటంటే మీకు ఒక ఈమెయిల్ వచ్చి ఉండాలి నా దగ్గర నుంచి.
ఓకేనా. సో ఏమని ఈ విధంగా ఇతను అడుగుతున్నాడు అని చెప్పి, సో మీరు ఏం చేస్తారు, దాన్ని అప్రూవ్ చేయండి. తర్వాత డిసైజ్ ఏం భయం లేదండి, తీసేసిన తర్వాత అయినా. సో మీరు ఈమెయిల్ చెక్ చేయండి. వేరే ఆమె కూడా ఇక్కడ ఉందన్నమాట. తీసే పాత క్లాస్ తీసేసి ఉండాలి నేను యాక్చువల్గా. ఎనీవే అకౌంట్స్కి వెళ్ళి ఇది తీసేద్దాం. తీసేసాను, అదే కదా. ఓకే, యాక్సెప్ట్ చేశారా? ఇక్కడ చూపించాలా నాకు? ఇక్కడ వచ్చేయాలి యాక్చువల్గా. సో అకౌంట్ నేమ్, ఈమెయిల్ ఇక్కడ రావాలి మొత్తం యాక్చువల్గా. యాడ్ అకౌంట్ అని. ఓకే రైట్. సో మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ నేను ఇది చేస్తున్నాను యాక్చువల్గా. ఇప్పుడు వచ్చేసి చూడండి. సో ఇది అవసరం కూడా లేదు సార్, ఫెయిల్డ్ అక్కడ. సో చూసారంటే మీరు వచ్చేసింది మొత్తం. సో మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీ అకౌంట్స్, సూర్య అకౌంట్ వచ్చేసింది, ప్రవీణ్ అకౌంట్. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి మేనేజ్ చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు, యూజర్కి నేను యాక్సెస్ ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? సో ఈ ప్రవీణ్ అకౌంట్ కి, సూర్య అకౌంట్ కి యాక్సెస్ ఇవ్వాలనుకోండి, నేను ఇక్కడ నుంచి యాక్టివ్ డైరెక్టరీ నుంచి చేయాల్సి అనమాట. సో అంటే సెంట్రలైజ్డ్ గా మన అకౌంట్స్ అన్ని ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఓకేనా. సో ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, నేను నాకు కావాలనుకుంటే అకౌంట్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆర్గనైజేషన్ యూనిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, సిమిలర్ టు యాక్టివ్ డైరెక్టరీ. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పి పేరు ఏమివ్వచ్చు, ఇది క్యూఏ, టెస్టింగ్ క్యూఏ అట్లా ఇవ్వచ్చు అనమాట. చూసారా? ఇప్పుడు యూజర్స్ నేను ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సూర్య వచ్చి టెస్టింగ్ లో ఉన్నాడు అనుకోండి, సూర్య సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి బేసిక్ గా సో ఆర్గనైజేషన్ యూనిట్ సెలెక్ట్ చేసి పైన ఇక్కడ మూవ్ అని ఉంటుంది, మూవ్ అని సెలెక్ట్ చేసి నేనేమంటాను, టెస్టింగ్ మూవ్ చేస్తాను. మూవ్ చేసి మూవ్ అంటాను. ఓకే. అలాగే తర్వాత వచ్చి ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ తీసుకెళ్లి ప్రొడక్షన్ లో పెడతాను, మూవ్ అంటాను. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రోడక్ట్ లో సెలెక్ట్ చేసి మూవ్ అంటాను. సో అప్పుడు టెస్టింగ్కి వెళ్తే నాకు టెస్టింగ్ లో సూర్య అకౌంట్ కనిపించాలా, వేరే ప్రొడక్షన్ లో వచ్చి నాకు ప్రవీణ్ అకౌంట్ కనిపించాలా. సో ఈజీగా మేనేజ్ చేయండి. అంటే దీని మీద మళ్ళీ నేను పాలసీస్ కూడా అప్లై చేయొచ్చు అండి. ఇది కంప్లీట్ గా కొంచెం హై లెవెల్ కాకపోతే, సో అంటే ఎవరు ఏమి యాక్సెస్ చేయాలని చెప్పి పాలసీస్ వచ్చి మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే ఎవరు ఏమి యాక్సెస్ చేయాలా, ఓన్లీ EC2 మాత్రమే మేనేజ్ చేయాలా అతను యూజర్, ఈ విధంగా క్రియేట్ పాలసీ అని చెప్పి మీకు మల్టిపుల్ పాలసీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చెప్పొచ్చు ఏ సర్వీస్ మేనేజ్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో క్యాన్సిల్ చేస్తాను. ఓయూ అంటే ADOU లాగా ఫీల్ అవుద్దాయా, జస్ట్ ఒక ఆర్గనైజేషనల్ అకౌంట్ లాగా ఫీల్ అవ్వ అంతవరకు, కానీ యాక్టివ్ డైరెక్టరీ OU లాగా కాదు. ఓకే, ఇది గ్రూప్ పాలసీలు అవన్నీ చేయడానికి లేదు. రైట్. సో మనం యాక్టివ్ డైరెక్టరీ ఎక్కడ వరకు వచ్చింది చూద్దాం. అయిపోయింటే బాగుండు. ఏదైనా విండోస్ తో పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి నాకు ఇది అయిపోతే నా ప్లాన్ ఏంటంటే సింగిల్ సైన్ ఆన్కి వెళ్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏది సింగిల్ సైన్ ఆన్, సింగిల్ సైన్ ఆన్కి వెళ్ళి ఇక్కడ మీ డైరెక్టరీని కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ యువర్ డైరెక్టరీ అంటాను. కనెక్ట్ యువర్ డైరెక్టరీ అని చెప్పి రోహన్ ధీరా అని ఇస్తాను. యూ వాంట్ టు ఏబుల్ టు చేంజ్ దిస్ లెటర్, యూ విల్ నాట్ బి. సో ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే సో http rohandhira.aws-apps.start అనమాట. అంటే జనాలు ఇక్కడ నుంచి లాగిన్ అవ్వాలనుకుంటే సింగిల్ సైన్ ఆన్ పోర్టల్ దీని నుంచి లాగిన్ అవ్వచ్చు. సో నేనేమంటాను, కనెక్ట్ యాక్టివ్ డైరెక్టరీ అంటాను. సో మీరు చూసినట్లయితే సో ఇంకా ఇది క్రియేట్ కాలేదు కదా, అందుకని ఇబ్బంది పడుతున్నాం. ఇంకా రీస్టార్ట్ అవ్వాలా. సో వెయిట్ ఫర్ అనదర్ 10 minutes. పని జరుగుతుంది.
ఒక 5 minutes ఇవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. ఎందుకంటే 5 minutes తీసుకుంటుంది. ఓకే, ఐల్ బి బ్యాక్. ఈ సెషన్ ఒక 7:15 7:20 దాకా పోతుందండి, ఎందుకంటే ఇవన్నీ చూపించాలి కాబట్టి.
ఓకేనండి, మీరు చూసినట్లయితే ఫెయిల్ అయింది చూసారా. ఎందుకు ఫెయిల్ అయింది అంటే మనకు తెలియదు అండి, ఎందుకంటే మనం ఏం చేయలేము, వెనక సర్వర్కి లాగిన్ చేయలేము, ఏమీ చేయలేము. అందుకే ఏంటంటే మనం వీళ్ళ యాక్టివ్ డైరెక్టరీ వాడుకున్నామంటే ఇబ్బందులు వస్తాయి అనమాట యాక్చువల్గా. ఎనీవే, సో మీకు కూడా ఒకసారి గుడ్, మీకు ఒకసారి ఫెయిల్డ్ వచ్చినా కూడా తెలిసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ట్రబుల్ షూట్ చేయాలంటే మనం ఏంటంటే దీని పేరేంటి AWS కి ఫోన్ చేయాల్సిందే. AWS ఫోన్ చేసి సపోర్ట్ మేము క్రియేట్ చేసాము, ఫెయిల్, మనం అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఫెయిల్ అని నష్టం లే. అదే రేపు మనం అంతా ఇంప్లిమెంట్ చేసినాక ఫెయిల్ అయితే, అందుకని సో నేనేం చేస్తాను, డిలీట్ చేస్తాను. ఎనీవే, సెలెక్ట్ చేసి డిలీట్ అంటాను. మళ్ళీ రేపు ఇంకోటి క్రియేట్ చేద్దాం, ఏముంది, ఇబ్బంది ఏం లేదు. నేను ఎందుకు క్లాస్ స్టార్ట్ అవ్వక ముందే క్రియేట్ చేసి పెడతాను. 5:30కి స్టార్ట్ చేసి పెట్టేశానంటే మనం క్లాస్ స్టార్ట్ చేసే టైంకి రెడీ అయిపోయి ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే మెషిన్ అనవసరం క్రియేట్ చేసాము, బట్ ఫైనల్ ఇట్స్ ఓకే, ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో ఇన్స్టెంట్ స్టేట్ టెర్మినేట్ అంటాను, రెండు టెర్మినేట్ చేసేసి అవసరం లేదు. ఓకే, మీరు చూసినట్లయితే ఇప్పుడు పర్మిషన్స్ ఎట్లా ఉంటే, నేను ఇక్కడ యాక్చువల్గా యాక్టివ్ డైరెక్టరీని యాడ్ చేయలేదండి. యాడ్ చేసి ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ AWS మీ ఇద్దరు అకౌంట్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా అకౌంట్స్ ఉంటాయన్నమాట. నేనేం చేసి ఉండొచ్చు, నేను యాక్చువల్గా నేను వీటి పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు అనమాట బేసిక్గా. సో ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు సెలెక్ట్ చేసి బేసిక్గా, సో అసైన్ యూజర్స్ అని చెప్పి ఆ యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అసైన్ చేసి, కానీ అన్ఫార్చునేట్ గా మనకు లేదనమాట. సో నేనేం చేస్తాను, ఈ రోజు రిమూవ్ చేస్తాను చూడండి. సో ప్రవీణ్, సూర్య రెండు సెలెక్ట్ చేసి మళ్ళీ రేపు యాడ్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. సో నేను రిమూవ్ అకౌంట్స్ అంటాను, సో రిమూవ్ అంటాను. రిమూవ్ అయిపోయినాయి అనమాట. సో రేపు ప్లాన్ ఏంటంటే మనకి, రేపు వచ్చి మనం ఈ విధంగా మనం ఫస్ట్ ఇది డిప్లాయ్ చేద్దాం. AWS ఈ యాక్టివ్ డైరెక్టరీ ఫస్ట్ ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసినాక తర్వాత ఒక మిషన్ క్రియేట్ చేద్దాం. మిషన్ క్రియేట్ చేసినాక దాన్ని తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేద్దాం. తర్వాత వచ్చి AWS లో ఆర్గనైజేషన్స్ వచ్చి మళ్ళీ మీ అకౌంట్స్ యాడ్ చేద్దాం. తర్వాత సింగిల్ సైన్ ఆన్కి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మీకు అంటే మీరు యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళకి మీ అకౌంట్స్ మీద యాక్సెస్ ఇచ్చి చూపిస్తాను, ఎలా కనెక్ట్ అవ్వాలా అని చెప్పి. ఓకే, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఎలా చేయొచ్చు ఇది అని చెప్పి. ఓకేనా, క్లియర్ అండి. సో అది అయిపోయినాక మనం ఏంటంటే రిమైనింగ్ ఇట్లా ఉన్నాయన్నమాట. క్లౌడ్ HSM, ఈ దాన్ని ఏమంటారు, ఈ వెబ్ అప్లికేషన్ ఫైల్, ఈ అసలు పెద్ద టాపిక్సే కాదు ఇవి. వచ్చి రేపు కుదిరితే రేపే మాట్లాడేది, ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీ అయిపోయినాక ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే WAF మాట్లాడదాం, WAF, ఆర్టిఫాక్ట్, HSM. ఫ్రైడే వచ్చి మీకు ఏం చేస్తానంటే, నేను దీని పేరేంటి, మనకి డైరెక్టరీ సర్వీసు, కుదిరితే డైరెక్టరీ సర్వీస్ రేపే చెప్పేస్తాను, లేకపోతే కాగ్నిటో API కాన్ఫిగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, కొంచెం ఫాస్ట్గానే వెళ్తాను ఎందుకంటే లాస్ట్ టాపిక్స్, సో టక్ వెళ్ళిపోతాం అనమాట. ఏదన్నా ఉంటే ఫోన్ చేయండి. ఓకే, క్లియర్. మీరేం చేస్తారంటే రేపు లేకపోతే ఒక పని చేయగలరా, మీరు ఎర్లీగా లేస్తే, ఓకేనా, మీరు ఎవరైనా ఎర్లీగా లేస్తే, సూర్య నువ్వు పని చేయవా, నీకు కుదిరితే, నీకు ఒక ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. సో నీకు యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసినట్లు చెప్పాను కదా, ఇప్పుడు సెట్ చేయ ఒకటి ఫ్రీ ట్రయల్, మీకు ఏం కాస్ట్ పడదు. ఓకే, 1 month ఫ్రీ ట్రయల్. సో చూద్దాం, ముందే లేసి, అంటే మనకు 6 క్లాస్ అంటే నువ్వు 5:30కి లేసి ఉండాలి, 5:20కి లేసి ఉండాలి. ఎంతవరకు చేయగలవో చూద్దాం మరి. ఇది నీ హార్డ్ వర్క్ ఒక టెస్ట్ అనుకో. చేసి యాక్టివ్ డైరెక్టరీ సెటప్ చేయి, ఆ తర్వాత ఒక మెషిన్ సెటప్ చేయి. ఓకే, ఏది, నాకు ఒక విండోస్ మెషిన్ కావాలి, విండోస్ మెషిన్ సెటప్ చేయి. ఓకే, దాంట్లో నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ ఉండు ఇటు నుంచి. ఓకే, ఆల్రెడీ ఇది అయిపోయింది అనుకో, బట్ రేపు ఒక డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఓకేనా, ఎందుకో కూడా చెప్తాను, నేను యాక్చువల్ పడుకునేసరికి 11-11:30 అయిపోద్దాయి, మళ్ళీ 5:30కి 5:30కి లేసి చేసి కొంచెం కష్టం అనమాట, అందుకని. 2 అవుతుంది బాస్. ఓ, ఎవరికి సూర్యక అంటే సాయి. ఏం పాపం, అదే లేట్ అయితే చెప్తాను, ఆఫీస్ నుంచి వచ్చి. ఎన్ని గంటలకి? మాది అయిపోతుంది 12:30 అయిపోతుంది. స్టార్ట్ అయ్యేది ఎన్ని గంటలకని? ఆఫీసా మధ్యాహ్నం 3 గంటలకి 2 గంటలకి. పర్లేదు కదా, నాలాగా పొద్దున్న 5:30 నుంచి రాత్రి 11:30 దాకా చేయాల్సిన పర్లేదు కదా, ఇబ్బంది లేదు కదా, అదనమాట. ఫైన్, లెట్స్ మీట్ అప్ టుమారో. ఓకే, సీ యూ గైస్. ఓకే.